హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, వర్షం పడుతూ ఉందన్నమాట. నేనైతే అంగన్వాడీ సెంటర్కి వచ్చేసాను. మా చిన్నమ్మాయి అంగన్వాడీ సెంటర్కి వచ్చిందనమాట. వర్షం పడుతుంది, తీసుకెళ్దామని అయితే వచ్చాను. సో కొంచెం అయితే షూట్ చేశాను అక్కడ. సో చాలా బాగుంది కదా వెదరు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇంక ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వాకిలు తుడుచుకుంటూ ఉన్నాను. మా పిల్లలు అయితే కుర్చీలు వేసుకొని కూర్చొని అల్లరి చేస్తున్నారనమాట. ఒక పక్క వాళ్ళు అరుస్తూ ఉన్నారు, వాళ్ళని నేను అరుస్తూ ఉన్నాను. ఇంకా మొత్తానికి అయితే ఇంక పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఇంట్లో ఉంటే ఇంక ఇలాగే ఉంటుంది. పిల్లలకి స్కూల్ లేదు కదా, ఇంకా అల్లరి చేసేస్తున్నారు అనమాట. వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఓకే, ఇంకా మా పిల్లలైతే కొంతమంది మా ఫ్రెండ్స్తో కలిసి అయితే ఇంకా షాప్కి వెళ్ళారు. అంటే టైలరింగ్ షాప్కి వెళ్ళారు. బట్టలు అయితే తీసుకొచ్చారన్నమాట. స్టిచ్చింగ్ కూర్చున్నాను కొన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనము డిన్నర్ పనులు అయితే చూద్దాము. ఓకే, ఇంకా నేను లంచ్ అయిపోగానే చూస్తున్నారు కదండి. సో కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటానని ఆల్రెడీ మీకు తెలుసు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడైతే నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా మా పిల్లలకైతే కూర్చోబెట్టేసాను బయట. ఎందుకంటే అల్లరి చేసేస్తున్నారు, మీరు రావద్దు నేను షూట్ చేసుకోవాలని చెప్పి బయట కూర్చోబెట్టేశాను. ఓకేనండి, ఇంకా అప్పుడైతే నేను ఇంకా డిన్నర్లోకి బంగాళదుంప కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే రైస్ కొద్దిగా అయితే చపాతీ చేస్తాను. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, సో కొంచెం వేడిగా చపాతీ తింటే బాగుంటుందని చేస్తున్నాను అనమాట. ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఉందన్నమాట ఇది. నేనైతే ఇంకా చూస్తున్నారా, వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి, అసలు ఆగట్లేదు. అలాగని చెప్పి రెయిన్ ఎక్కువగా కూడా రావట్లేదు. ఓకే, ఇంకా బంగాళదుంప కర్రీ కూడా వండుతూ ఉన్నాను నేను. అంటే రైస్లో కొంచెం వేసుకొని ఒక చపాతీ తెచ్చాను తిందామని చెప్పి అయితే ఇంకా చేస్తున్నాను అన్నమాట. అవి కూడా చేస్తూ ఉన్నాను. కర్రీ ఉడికేటప్పుడు నాకు కరివేపాకు వేస్తే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏ కర్రీలోనైనా సరే నేను కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. చేపల కర్రీలో అయితే ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ పులుసు మరుగుతూ ఉంటే చేపల కర్రీలో పచ్చి కరివేపాకే వేసుకోవాలి ఫ్రెండ్స్, మనం తాలింపులో వేసుకోకూడదు. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు పచ్చి కరివేపాకు 2 రెమ్మలు దూసిపోస్తే అసలు ఆ స్మెల్ అదిరిపోతుందన్నమాట. నాకు చాలా ఇష్టము కరివేపాకు స్మెల్ అంటే. మా పిల్లలు బయటకు వచ్చేసరికి ఎంత అల్లరి చేసేస్తున్నారు. అందుకే వాళ్ళని నేను వంటగదిలోకి తీసుకురాలేదు. పిండి అయితే చాలా మెత్తగా అయితే ఇంకా మనకి చాలా బాగా అయితే వచ్చిందన్నమాట. ఇంకా మనం ముద్దలు చేసుకొని చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్క కర్రీ ఒక పక్క చపాతీ చేసేస్తే మనకి సేమ్ టైం అన్నీ ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి కదా. ఓకేనండి, ఓ పక్కకి నేను చపాతీ అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట. ఫ్రెండ్స్, మనకి చపాతీలు పొరల కింద చాలా బాగా వస్తాయి అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఇది చపాతీలు ఎలా చేయాలి అనేది. ఒకసారి అయితే విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, పక్క అయితే కర్రీ ఉడుకుతూ ఉందన్నమాట. సో కర్రీ ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా చపాతీలు కూడా అయిపోయినాయి. ఇంకా డిన్నర్ అయితే మాకు ఇదేనండి. ఇష్టమైన వాళ్ళు చపాతీ, ఇష్టం లేని వాళ్ళు అన్నం అన్నమాట. ఇదైతే రైస్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ రైస్ అయితే మనకి ఆఫ్టర్నూన్ రైస్ అన్నమాట. ఇది కొద్దిగా మిగిలింది, పక్కకు పెట్టాను. సో దీన్ని నేను
నేనే తింటానండి. ఎందుకంటే ఆ రైస్ అయ్యాక కుక్కర్లోనే పెడతాను అది కూడా. సో వేడెక్కుతుంది కదా, అప్పుడు నేనే తింటానన్నమాట. పిల్లలకైతే పెట్టను. చూస్తున్నారు కదా, రైలు ఇంజిన్‌లోంచి పొగొచ్చినట్టు వచ్చేస్తుందన్నమాట ఈ కుక్కర్‌లోంచి స్టీమ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంక మా అమ్మ అయితే లోపలికొచ్చేసింది. అది మీకు బాయ్ చెప్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అందరికీ బాయ్. కీప్ స్మైలింగ్.